అసౌ నాసావంశస్తు హినగిరివంశధ్వజపటి సమృద్ధ్యాయత్తాస బహిరపి సముక్తామణిధర ముక్తామణిధర. అక్కడ కూడా అదే చెప్పారు. కానీ సంపంగి పువ్వు చెప్పలేదు, వెదురు బొంగు చెప్పారు. అయితే మీరు ఒకటి ఆలోచించండి, ముక్కు వెదురు బొంగులా ఉండి అందులో ముత్యం ఉంది, శిశిరకర నిశ్వాస గళితం అన్నారు. మళ్ళీ ఆ చెప్పేటప్పుడు కూడా చంద్ర సంబంధమైన ముక్కు కన్నంలోంచి ఆ ముత్యం బయటికి వచ్చి లోపలికెడుతోంది అన్నారు. చంద్ర సంబంధమైన ముక్కు కన్నం ఏది? ఎడం ముక్కు. కుడి ముక్కు సూర్య సంబంధం, ఇడ పింగళ సుషుమ్న కదా, మధ్యలోని సుషుమ్న. ఎడమ చంద్ర సంబంధం. చంద్ర సంబంధమైనటువంటి ముక్కు కన్నంలోంచి ఊపిరి బయటికి వస్తోంది అన్నటువంటి మాట యోగ సంబంధమైనటువంటి మాట. ఎందుకని అంటే శిశిరకర నిశ్వాస గళితం. అది మనం ప్రయత్నపూర్వకంగా చూద్దాము అంటే కుదిరే విషయం కాదు అని యోగశాస్త్ర ప్రతిపాదన. నేను పరమ ప్రశాంతమైనటువంటి స్థితిలో, ధ్యానంలో, సంతోషంతో, అనురాగంతో, ప్రేమతో, కారుణ్యంతో ఉన్నాననుకోండి, అప్పుడు నాకు తెలియకుండా ఊపిరి కుడిముక్కులోంచి వెళ్ళి ఎడమ ముక్కు రంధ్రంలోంచి బయటికి వస్తుంది అని. శిశిరకర నిశ్వాస గళితం, ఎడమ ముక్కు కన్నంలోంచి బయటికి వస్తోందట అమ్మవారికి. అది చంద్ర సంబంధం కదా, చల్లగా ఉంటుంది కదా, అందులో ఉంది ముత్యం. లోపలికి పెట్టుకుంది ఆవిడ. ఆ ఊపిరి వదిలినప్పుడు ఆ ముత్యం ఏం చేస్తోందంటే బయటికి వచ్చి మళ్ళీ ఊపిరి తీసినప్పుడు లోపలికి వెళ్ళిపోతుంది. అది కనపడక కదులుతున్నటువంటి ముత్యం. ఎందుకని? వెదురు బొంగులో ముత్యాలు ఎప్పుడు కనపడతాయి అంటే వెదురు కర్ర నరికేసి పగల కొడితే ముత్యాలు కనపడాలి. అలా అంటే అమంగళకరం కదా. అందుకే శిశిరకర నిశ్వాస గళితం, ఊపిరి వదిలిపెట్టినప్పుడు ఆ ముత్యం బయటికి వచ్చి లోపలికెడుతోంది అన్నారు. ఇక్కడికి వచ్చేటప్పటికి వెదురు బొంగుతో చెప్పలా. ఎందుకనంటే మీరు కొంచెం జాగ్రత్తగా ఆలోచించండి. వెదురు బొంగు మీద ముత్యం పెడితే పెద్ద కాంతి ఏం ఉండదు, అంత అందంగా ఏం కనపడుతుంది. వెదురు బొంగు తీసుకొస్తే దాని మీద ముత్యం పెడితే ఏం అందంగా కనపడుతుందండి? ఏమందం ఉంటుంది అందులో? పోలికకి యోగశాస్త్రానికి వాటికి అబ్బో అద్భుతం, చాలా గొప్ప విషయం, నేనేం కాదంటే మహానుభావుడు శంకర భగవత్పాదులకి పేరు పెట్టగలిగినంత మొనగాడినా నేను కాదు. కానీ వర్ణనకి చెప్తున్నాను. కానీ లలితా సహస్రనామ స్తోత్రంలో వ్యాస భగవానుడు ఏమన్నాడు? తారాకాంతి తిరస్కారినాసాభరణ భాసురా అన్నాడు. అదేమి మామూలుగా ఉండదయా, నక్షత్రముల యొక్క కాంతిని తిరస్కరిస్తుంది. అంటే నక్షత్రముల యొక్క కాంతులు వెలవెలబోతాయి. దేనికి అంటే ఆవిడ ముక్కుకు పెట్టుకున్నటువంటి ముత్యపు కాంతుల ముందు ఆ కాంతులు వెలవెలబోవాలి. అంటే వెదురు బొంగు మీద ముత్యం పెడితే ఇంత కాంతిగా కనపడుతుందని చెప్పడం కుదురుతుందా? లోపల నుంచి బయటికి వచ్చి వెళ్ళిపోతున్నప్పుడు యోగ సంబంధానికి బాగుందేమో కానీ ఈ మాటకి ఈ మాట ఎలా కుదురుతుంది? పైగా భ్రమరాంబ విషయంలో దీనికి అన్వయం అంత బాగా ఎలా కుదురుతుంది అనుకున్నారు శంకరులు బహుశా. అందుకే ఇక్కడికి వచ్చేటప్పటికి వెదురు బొంగుతో పోలిక పెట్టాల అమ్మవారి ముక్కుకి. చెంచెత్యం పకనాసికాగ్ర విలసన్ముక్తామణిరంజితాం, సంపంగి పువ్వుతో పోల్చారు. సంపంగి పువ్వుతో ఎందుకు పోల్చాలి అంటే సంపంగి పువ్వు కొంచెం ఇలా ముద్దగా ఉంటుంది. కొంచెం ఒక్క రేకో రెండు రేకులో విచ్చుకున్నాయనుకోండి, మీరు ముచిక పట్టుకుని ఇలా పెట్టారనుకోండి, కొంచెం ముక్కు పుటాలు అదిరి పడుతూ ఇలా ముక్కు కన్నాలు బాగా తెరుచుకుంటే ఎలా ఉంటుందో అలా ఉంటుంది. అప్పుడు అలా వెదురు బొంగు ఉండదు. అందుకే సంపంగి పువ్వు అయితే ఇలా ముచిక పట్టుకున్నప్పుడు అటు ఇటు రేకులు విచ్చుకుంటే నాసాపుటములు అదిరిపడుతున్నటువంటి ముక్కులా ఉంటే కదులుతున్న ముక్కు ముత్యంలా ఉంటుంది. అయితే ఈ సరదా ఏమిటి? ఎందుకు ఆ ముత్యం గురించి అంత కష్టపడి చెప్తున్నారు? ఆయనకి కష్టం ఉండదు, మన చేత ధ్యానం చేయిస్తారు ఆయన. బాగా 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 ఇటు లలితా సహస్రం, అటు సౌందర్యలహరి, ఇటు స్తోత్రం, ఇన్నింటిని ఆలోచింపచేసి ఇలా ఎందుకు వేశారు అని బాగా ఆలోచించేటట్టు చేస్తారు. అలా ఆలోచించేటట్టు చేస్తే దాని గురించి ఆలోచించడమే ధ్యానం. అదే భ్రమరాంబా ధ్యానం. దానివల్లనే అమ్మవారి అనుగ్రహం. అది శంకర భగవత్పాదుల యొక్క కవితా ప్రజ్ఞ. ముక్కుకి పెట్టుకునేటటువంటి ఆభరణం విషయంలో అమ్మవారికి ఒక ప్రత్యేకత ఉంది. ప్రత్యేకించి మీనాక్షి అమ్మవారు, కన్యాకుమారి అమ్మవారు, వీళ్ళిద్దరూ కూడా నాసాభరణానికి ప్రఖ్యాతి.
వీళ్ళిద్దరూ కూడా నాసాభరణం పెట్టుకుంటారు. పైగా పరమమంగళప్రదమైన ఆభరణంగా దేన్ని చెప్తారు అంటే అమ్మవారికి పెట్టేటటువంటి ముక్కుకి ఆ బులాకి అంటామే, ఆ ముత్యంతో చేసినటువంటి ఆభరణం అమ్మవారికి ముక్కుకి పెట్టుకున్నది పరమ పవిత్రం, పరమ మంగళప్రదంగా చెప్తారు. అందుకే ఒకానొకప్పుడు అటువంటి ఆభరణం పరమ ప్రఖ్యాతిని పొంది ఉండేది. ఇప్పుడు సంపంగి పువ్వుతో ఎందుకు పోల్చి చెప్తున్నారు శంకరులు? మీకు చెప్పా ఇందాక. ఒకటి, నాసాభరణమునందు ప్రఖ్యాతి వహించినటువంటి మూర్తులు ఉన్నాయి అమ్మవారివి, మీనాక్షి, కన్యాకుమారి ఇటువంటివి. అంతేకాదు, నిజానికి రక్షణ అనేటటువంటిది విష్ణుశక్తి. ఆ విష్ణుశక్తికి వైష్ణవీ శక్తికి అభేదం. అందుకే గరుడధ్వజాం, ఆమె గరుడధ్వజాన్ని పొంది ఉంది అన్నారు. అంటే విష్ణువు యొక్క స్త్రీ స్వరూపం. అభేదం, ఇద్దరూ ఒకటే. ఇద్దరూ ఒకటే అయినప్పుడు ఇప్పుడు అమ్మవారు ఎలా ముక్కు చివర ముత్యం పెట్టుకుంటుందో, విష్ణువు యొక్క అవతారములన్నీ కూడా ఏ అవతారంలోకి వెళ్ళిపోతాయో అటువంటి పరిపూర్ణ అవతారమైనటువంటి కృష్ణావతారం కూడా ముక్కు చివర ముత్యం పెట్టుకుంటుంది. అందుకే కస్తూరీ తిలకం లలాట ఫలకే వక్షస్థలే కౌస్తుభం నాసాగ్రే నవమౌక్తికం కరతలే వేణుం కరే కంకణం సర్వాంగే హరిచందనం చ కలయం కంఠే చ ముక్తావళీం. ఆయనకి అదే అలవాటు. గోపస్త్రీ పరివేష్టితో విజయతే గోపాల చూడామణి. ఇక్కడ ఈవిడ దగ్గరికి వచ్చేటప్పటికీ ఈవిడ చుట్టూ శ్రీనాథధృతపాలిత త్రిభువనాం శ్రీచక్ర సంచారిణీం గానాసక్త మనోజ్ఞ యవ్వన లసద్గంధర్వ కన్యావృతాం దీనానామతివేల భాగ్యజననీం దివ్యాంబరలంకృతాం శ్రీశైలస్థలవాసినీం భగవతీం శ్రీమాతరం భావయే. కృష్ణుడు ఎలా పెట్టుకుంటాడో అలా ఈవిడే పెట్టుకుంటాడు. అంటే ఇద్దరి యందు అభేదతత్వం అలంకారం. అందుకు నా ముత్యం గురించి ఇక్కడ అంత ప్రత్యేక ప్రస్తావన చేస్తున్నారు. అయితే ఇక్కడ వెదురు బొంగు విషయం తీసుకురాకుండా సంపంగి పువ్వుని ఎందుకు తీసుకొస్తున్నారు శంకరాచార్యులు వారు అంటే, చెంచెత్యం పకనాసికాగ్ర విలసన్ ముక్తామణి రంజితాం. చెంచెత్యం పకనాసికాగ్ర, కదులుతున్నటువంటి ముక్కు, ఆ కదులుతున్న ముక్కు వలన కదులుతున్నటువంటి ముత్యం ఆ నాసాభరణం అందుకు కదులుతోంది. ఎందుకు కదిలిందలా అంటే, బాగా కోపం వచ్చిందనుకోండి, ముక్కు పుటాలు అదిరిపోతున్నాయి అంటారు. ఇలా అని ముక్కు పుటాలు కూడా ఇలా ఇలా కదులుతాయి. అందున తుమ్మెద ఉందనుకోండి, కళ్ళు ముక్కు బాగా తెలుస్తాయి. ఆవిడ భ్రమర రూపాన్ని పొందింది, భ్రామరి. ఆవిడ వచ్చి అమ్మవారు అలా నిలబడినప్పుడు, ఏం కావాలరా అబ్బాయి, ఎందుకు ఇంత మీరందరూ నన్ను ధ్యానం చేశారని అడిగింది దేవతల్ని. అమ్మా ఏం చెప్పమంటావా, అరుణాసురుడు ఎంత బాధ పెట్టేస్తున్నాడమ్మా, 2 కాళ్ళు ఉన్నవి 4 కాళ్ళు ఉన్నవి చంపలేవని ఇంత అల్లరి చేసేశాడమ్మా, దేవలోకాన్ని ఆక్రమించాడమ్మా, ధర్మాన్ని భ్రష్టు పట్టిస్తున్నాడమ్మా అని చెప్పినప్పుడు అధర్మం వైపు నిలబడినటువంటి అరుణాసురుడి గురించి ఆలోచనతో ఆమె ముక్కు పుటాలు అదిరిపడ్డాయి. పిల్లలు ధర్మాత్ములు, వాళ్ళు పడుతున్న కష్టాలు చూసి నేనుండగా వీళ్ళకింత బాధ అని ఆక్రోశంతో ముక్కు పుటాలు అదిరే. అప్పుడు వెదురు బొంగు చెప్తే అది ఎలా ఇలా విచ్చుకుంటుంది, ఎలా సరిపోతుంది? సంపంగి పువ్వు అనుకోండి, 2 వైపులా రేకులు విచ్చుకొని గాలికి కదులుతాయి. అప్పుడు బాగా ముక్కు రంధ్రాలు ఇలా తెరుచుకున్నటువంటి ముక్కులా కనపడుతుంది. అందుకని చించెచ్చం పకనాసికాగ్ర విలసన్ ముక్తామణి రంజితాం. అందుకని భ్రామరీ రూపాన్ని పొంది వెంటనే అరుణాసురుణ్ణి చంపేస్తానని ఎగిరిల్లింది. అటువంటప్పుడు ఆమె ముక్కు వంక చూడడం, ఆ ముక్కు కన్నాలు ఆవిడ పెద్దవి చేయడం, కదులుతున్న ముక్కు మీద ఉన్నటువంటి ఆ ముత్యం ఆమెకి భక్తుల పట్ల ఉన్న ప్రేమ, ధర్మం మీద ఉన్న ప్రేమ, అధర్మం మీద ఉన్న ఆగ్రహం. ఆ ముక్కు వంక చూస్తే అమ్మో, ఆ కోపంతో ముక్కు ఎంత అదిరిపడిపోతుందో ఎర్రగా అన్నప్పుడు ఎంత ఆనందంగా ఉంటుంది అసలు ఆ అనుభవానికి. ఆ సహజత్వాన్ని తీసుకురావడానికి చించెత్యం పకనాసికాగ్ర విలసన్ ముక్తామణి రంజితాం. ఆవిర్భావంలో ఆవిడ తుమ్మిదగా వచ్చినప్పుడు అలా వస్తేనే అందంగా ఉంటుంది. ఇప్పుడు అసౌనాసా వంశస్తు హినగిరి వంశధ్వజపటి ఎలా సరిపోతుంది?
తారాకాంతి తిరస్కారినాసాభరణ భాసుర అంటే అలా సరిపోతుంది. అందుకని అరుణాసుర వధ జరుగుతోంది. భక్తుల్ని అనుగ్రహించడానికి మళ్ళీ ఆ తుమ్మెద రూపంలోనే వచ్చి భ్రామరీ రూపంలో శ్రీశైలంలో కూర్చుంది. కాబట్టి ఆ ముక్క అలా ఉంటేనే అందం. అందుకే శంకర భగవత్పాదులు ఇక్కడ అమ్మవారి ముక్కు గురించి చెప్పినప్పుడు చెంచెచ్చం పకనాసికాగ్ర విలసన్ ముక్తామణిరంజితాం. ఒక్కసారి మీరు భావన చేసి నిజంగా అలా ఆ ముక్కు యొక్క సౌందర్యాన్ని, ఆమె యొక్క ధర్మపక్షపాతాన్ని, ధర్మాత్ములైన వారు బాధ పొందినప్పుడు ఆవిడ ముక్కు కన్నాలు అదిరిపడే స్థితిని, ఆ ముత్యం ఊగే స్థితిని, ఆ నాసాభరణం, ఆవిడ ప్రేమ, ఆ ఎర్ర ముక్కు ఒక్కసారి ఆలోచన చేయండి. ఆవిడ తుమ్మిద రూపాన్ని పొందడం, ఎగరడం, అబ్బబ్బబ్బా ఏమి కారుణ్యమమ్మా. అందుకే ప్రారంభం చేస్తూనే చాంచల్యారుణలోచనాంచిత కృపాం, అబ్బా ఏమి దయమ్మా నీది, దాని కొనసాగింపు ఇదంతా. ఒక శ్లోకాన్ని చేస్తున్నారు అంటే శంకరులు మనసులో ఆ రూపాన్ని ఎంత ధ్యానం చేసి ఎంత భావన చేస్తూ ఉంటే ఆనంద పారవస్యం లోపల పట్టక ధార అయి పొంగి పొరలి ప్రవహిస్తే అది అష్టకమైంది. అంతే తప్ప ఏదో కేవలంగా నిద్రమానేసి వ్రాసిన అష్టకాలు కావివి, అవి పరమాద్భుతములు. అందుకే అటువంటి తల్లి అంతే అర్థమైతే అది భూతకాలానికి సంబంధించింది. ఆ దృష్టితో చూసినప్పుడు, అక్కడ ఎదురుగుండా చూసినప్పుడు మాత్రమే ఆనందమును ఇవ్వడానికి పరిమితమైన సన్నివేశం. శ్రీశైలంలో అమ్మవారి ఇలా ఉంటుంది, ఎదురుగుండా నిలబడినప్పుడు ఈ అష్టకంలో ఈ పాదాన్నోసారి చదువుకుని సంతోషించడానికి బాగుంటుంది. కథ జ్ఞాపకానికి తెచ్చుకున్నప్పుడు ఆమె యొక్క ప్రేమని గుర్తు తెచ్చుకోవడానికి, ధర్మపక్షపాతాన్ని గుర్తు తెచ్చుకోవడానికి బాగుంటుంది. అంతేనా శంకరాచార్యుల వారి ఉద్దేశ్యం? శంకర భగవత్పాదులంతటి మహాకవి, దార్శనికులు, మహానుభావుడు, అన్నిటిని మించి దేశికులు, దిశానిర్దేశం చెయ్యగలిగినటువంటి వారు భగవత్పాదులు. ఎవరి పాదములు పట్టుకుంటే భగవతి పాదములు అందుతాయో అటువంటి గురుస్వరూపం ఆచార్యులు. అటువంటి శంకరులు కేవలం అంతవరకు మాత్రమే ప్రతిపాదన చేస్తారా? కాదు. తుమ్మెద ఏ మొక్కకి పూసినటువంటి పువ్వు మీదైనా వాలుతుంది, గడ్డి పువ్వు మీద కూడా వాలి తేనెని తీసుకుంటుంది. కానీ ఒక్క సంపంగి పువ్వు మీద మాత్రం వాలదు.